ఎప్పుడైనా సరే ఆశ అన్నది మనిషిని బతికిస్తుంది, అత్యాశ అన్నది దహించి వేస్తుంది ఆఖరికి. ఈ నెలలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పింఛన్ల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్గా చిత్రీకరించేందుకు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలను అయితే గమనించాలి. ఇంటింటికి పింఛన్ల పంపిణీ అన్నది ఒక ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇలా ఇంటింటికి ఇచ్చేవాళ్ళు కాదు. 60 ఏళ్ళు దాటిన వృద్ధులకు పింఛన్ ఇస్తున్నారు అంటే అది ప్రభుత్వం, సమాజం బాధ్యత. ఎందుకంటే 60 ఏళ్ల జీవితకాలంలో అత్యంత విలువైన సమయాన్ని, కాలాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి వ్యక్తి ఈ రాష్ట్ర నిర్మాణంలో, అభివృద్ధిలో త్యాగం చేసిన వాళ్ళే ఉంటారు. ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ భాగస్వామ్యం అన్నది తప్పనిసరిగా ఉంటుంది. కూలి పని చేసే వాళ్ళైనా సరే ఈ జాతి నిర్మాణంలో, రాష్ట్ర నిర్మాణంలో వాళ్ళ పాత్ర ఉన్నట్లే. గతంలో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఇలా చిన్న వయసులో కూడా దురదృష్టం కొద్దీ భర్తల్ని కోల్పోయిన మహిళలు కూడా అనేక మంది రాష్ట్రంలో ఉన్నారు. వాళ్లకు పింఛన్ ఇస్తుంటుంది ప్రభుత్వం. అయితే తెలుగుదేశం పార్టీ హయాంలో కావచ్చు, గత ప్రభుత్వంలో కావచ్చు, వృద్ధులు, వితంతువులు, చిన్న వయసులో భర్తల్ని కోల్పోయిన వాళ్ళు కూడా నెల ప్రారంభమైంది అంటే ప్రభుత్వ కార్యాలయాల వద్ద పింఛన్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వాల హయాంలో వృద్ధులు 1వ తేదీ వచ్చింది అంటే రేపు తమకు పింఛన్ వస్తోంది అన్న ఆనందం కంటే రేపు పింఛన్ కోసం మేము ప్రభుత్వ కార్యాలయాల వద్దకు వెళ్ళాలి, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో, అధికారులు వస్తారో లేదో, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే టైం అయిపోయింది రేపు రాండి అని ఆఖరిలో మళ్ళీ వెనక్కి పంపిస్తారేమో అన్న ఒక ఆందోళనతో 1వ తేదీ కంటే ముందు రోజు నిద్రపోయేవాళ్ళు వృద్ధులు కానీ, ఇలా వితంతు మహిళలు కానీ. చిన్న వయసులోనే భర్తల్ని కోల్పోయిన మహిళలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రతి నెల వెళ్ళి అందరి సమక్షంలో ఎదురు చూడాలంటే ఎంతగా ఇబ్బంది పడేవాళ్ళో ఆ ఇబ్బంది పడిన మహిళలను అడిగితేనే చెప్తారు. అలాంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధులకి కావచ్చు, వితంతులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు ఇంటింటికి పింఛన్ ఇచ్చేశారు. గత 5 ఏళ్ళుగా వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, వికలాంగులు కావచ్చు రేపు పింఛన్ వస్తుందో రాదో అన్న భయంతో కాకుండా రేపు తప్పనిసరిగా ఉదయమే మా ఇంటికే పింఛన్ వస్తుంది అన్న ధైర్యంతో ముందు రోజు నిద్రపోయారు ఈ 5 ఏళ్ల కాలంలో. అలాంటి పరిస్థితిని తెచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల సమయంలో, అది కూడా ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి, ఆయన ఐఏఎస్ అయ్యిండొచ్చు, ఎన్నికల కమిషనర్ కూడా పనిచేసి ఉండవచ్చు, కానీ ఈ సమాజం పైన అతనికి కనీస అవగాహన లేదు అన్నది కూడా నిజం. కనీస అవగాహన అనేది ఉంటే ఈసీ దగ్గరికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇవ్వద్దండి, కావాలంటే ఈ వృద్ధులకు బ్యాంకు ఖాతాలు ఉంటాయి కదా వాళ్ళ ఖాతాల్లో వేయండి, అలా ఖాతాలు లేని వారిని ప్రభుత్వ కార్యాలయం వద్దకే పిలిపించి డబ్బులు ఇవ్వండి అని మాట్లాడి ఉండేవాడు కాదు. అదొక అహంకారపూరితమైన ఆలోచన నిమ్మగడ్డ రమేష్ కుమార్లో స్పష్టంగా కనిపించింది. కనీసం కామన్ సెన్స్ ఉంటే బ్యాంకు ఖాతాల్లో వేస్తే తిరిగి ఆ వృద్ధులు బ్యాంకుల వద్ద అయినా కూడా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వస్తుంది కదా అన్న ఆలోచన నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఉండేది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెనుక ఎవరుంటారు అన్నది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన సృష్టించిన ఈ పరిస్థితికి, ఈ సంక్షోభానికి జగన్మోహన్ రెడ్డే కారణమని ప్రచారం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి అనుకూల మీడియా వరకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు గత కొద్ది రోజులుగా. నిజంగా చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డిని కాదు, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి ఒక పనికిమాలినోడని తిట్టి ఉండాల్సింది. అతనే కదా ఇదంతా చేసింది. ఆన్ రికార్డ్ కెమెరాల ముందే చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్, బ్యాంకు ఖాతాల్లో వృద్ధులకు డబ్బులు వేయండి, ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడిన వ్యక్తి అతను. అలాంటి వ్యక్తిని ఏమీ అనకుండా చంద్రబాబు నాయుడు 5 ఏళ్ల కాలంలో ఒక కొత్త వ్యవస్థను, జగన్మోహన్ రెడ్డి కంటే ముందు తమకే అధికారం ఇచ్చినారు ఈ ప్రజలు అన్న విషయం కూడా టీడీపీ నేతలు మర్చిపోయి, అలా అధికారం ఇచ్చినప్పుడు తామంతా ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వలేదు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకున్నాం రోజుల కొద్దీ అన్న విషయం తెలిసి కూడా ఆ వ్యవస్థకు స్వస్తి పలికి ఒక నూతన వ్యవస్థను తెచ్చి ప్రతి మనిషి ఆత్మగౌరవంతో ఇంటి దగ్గరే పింఛన్ అందుకునే పరిస్థితి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఒక విలన్గా చిత్రీకరిస్తూ ఉంటే సమాజం కూడా ఏమీ పట్టనట్టుగా ఉంది. ఇది పూర్తిగా అన్యాయమే కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే కదా ఇంటింటికి పింఛన్ వ్యవస్థ వచ్చింది. అది మర్చిపోయి తాము కూడా గతంలో అలాగే చేశాం, జగన్మోహన్ రెడ్డి ఈ నెలలో అంతా దాన్ని రివర్స్ చేసేస్తున్నారు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది అంటే ఇక న్యాయం ఎక్కడుంది, అన్యాయం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి తాను చెప్పినట్టుగానే అన్నీ చేసుకుంటూ వచ్చారు. ప్రజలు ఆశపరులైతే, జస్ట్ ఆశ మాత్రమే ఉంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారు. లేదు ఏమైనా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు అందిస్తారు ఇంతిస్తానని చెప్తున్నారు కాబట్టి ఆయన్నే నమ్ముదాం అని అత్యాశకు వెళ్తే ఏమో పరిస్థితులు మళ్ళీ రివర్స్ వెళ్ళొచ్చు.
2014 2019 కాలానికి కూడా ప్రజలు వెళ్ళిపోవచ్చు. నిర్ణయించుకోవాల్సింది నిర్ణయం కూడా ప్రజల చేతిలోనే ఉంటుంది.